హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు భువనేశ్వర్ టోర్నమెంట్ అయిపోయింది. బెంగళూరు బయలుదేరుతున్నాడు ఫ్లైట్లో. మార్నింగ్ 8 o'clock ఫ్లైట్. వైశాఖ్ డ్రైవింగ్. సో ఈరోజు 12 జూలై 2025 భువనేశ్వర్ టోర్నమెంట్ తర్వాత సీనియర్ ర్యాంకింగ్ క్వాలిఫికేషన్ 4th రౌండ్లో ఒరిస్సా ప్లేయర్తోని స్ట్రైట్ ఓడిపోయాడు వైశాఖ్. కొన్ని బాగా మిస్టేక్స్ వలన ఓడిపోయాడు. దాని మీద వర్కౌట్ చేసుకోవాలి అకాడమీకి వెళ్ళి. ఇదిగోండి మా జీతుకి ఇంజ్యూర్ అయ్యి 1.5 year అయిపోతుంది. మోస్ట్లీ ఇంకా రికవరీ అవ్వలేదు. ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతుంది. ఈ మంత్ జీతు బ్యాడ్మింటన్ మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేస్తుంది. మార్నింగ్ విశాఖ వ్యాలీ స్కూల్ 7 o'clock to 2:30. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి 4 to 7 సెషన్కి వెళ్తుంది. అప్పుడప్పుడు వెళ్తుంది, కానీ నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్గా వెళ్తుంది. సో జీతు, నువ్వు చెప్పు, ఏంటి నీవు ఎలా ఉంది ఇప్పుడు నీది? ఇప్పుడు కాలు బాగానే ఉంది. స్టార్ట్ చేసా ఇప్పుడే ట్రైనింగ్. నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి స్టేట్స్ ఆడతాను. సో ఇంతకు ముందు మీద రీహాబ్ అయిన తర్వాత, ఇంజురీ అయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి జాగ్రత్తగా చూసుకొని బాగా స్ట్రెంథనింగ్ అది చేసుకొని ఆడాలి. అందుకే ఇంజురీస్ రాకముందే మెయిన్ యాంకిల్, నీ, బ్యాక్, షోల్డర్, ఆ 4 ఐటమ్ని కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే చేసుకుంటే కొంచెం ఏదైనా కొంచెం తట్టుకుంటాయి అవి. అందుకని సో మిగతా ప్లేయర్స్ అందరూ కూడా, అప్కమింగ్ ప్లేయర్స్ అందరూ కూడా మీ రొటీన్ ఎక్సర్సైజ్తో ఒక షెడ్యూల్ పెట్టుకొని ఆ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా ప్లేయర్కి ఇంజురీ అవనంత వరకే. ఒక్కసారి ఇంజురీ అయిందంటే 1 to 1.5 year 2 years పోతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన, సో కంప్లీట్గా 5 years స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ ఇక్కడ మనం 1 year కంటిన్యూగా మళ్ళీ ఎఫర్ట్ పెట్టి చేయాలి. ఆ రిజల్ట్ మళ్ళీ ఆఫ్టర్ 1 year వస్తుంది. అంటే ఆ స్టేజ్కి రావడానికి మళ్ళీ 1 year పడుతుంది. సో ఈ 1 yearలో మధ్యలో టోర్నమెంట్స్కి వెళ్ళకపోయినా ఒకటే, వెళ్తే కనుక కొంచెం జస్ట్ అలా ఏదో దీనికి వెళ్ళాలి, మోటివేషన్కి వెళ్ళాలి తప్ప దాని మంచి ఏదైనా రిజల్ట్ అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు. నీ ఫోన్లో డిజీ యాత్ర డౌన్లోడ్ చేయి. నీ ఫోన్లో డిజీ యాత్ర డౌన్లోడ్ చేయి. డిజీ యాత్ర. ఇది మా ఎయిర్పోర్ట్ ఆపోజిట్ పార్కు. ఇండియా ఫ్లాగ్, ఇప్పుడు ఇండియా ఫ్లాగ్ అలా రేజ్ అయ్యి ఉండాలి. మరి ఈరోజు గాలి లేదు కాబట్టి ఫ్లై అవ్వలేదు. పార్క్లో మార్నింగ్ అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటారు, ఫోటోషూట్స్ తీసుకుంటారు. ఈవినింగ్ కూడా వాకర్స్ చాలామంది వస్తారు ఇక్కడికి.